కార్తీక మాసం సందర్భంగా మేము మా కాలనీలోని టెంపుల్లో ఉన్న ఉసిరి చెట్టు కింద కార్తీక వనభోజనం లాగా ఒక చిన్న పాట్లక్ అనుకొని లలితా పారాయణం టీం నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అనుకొని ఇలా ఈరోజు భోజనాలు చేయడం జరిగింది. ఉసిరి చెట్టు కింద ఇక్కడున్న ప్రతి ఒక్క ఆహార పదార్థం కూడా మేమందరం అనుకొని ఒక్కొక్కరం ఒక్కో ఐటెం తీసుకురావడం జరిగింది. మిర్చి బజ్జీలు, పప్పు, బీట్రూట్ చారు, పులిహోర, క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ, దోసకాయ పచ్చడి, చపాతీలు, దధ్యోజనము, భక్ష్యాలు, పాయసము, గారెలు, పూర్ణాలు, మైసూర్ పాకు, కంద పచ్చడి, వైట్ రైసు, నేతి బీరకాయ పచ్చడి, జిలేబీలు, పులగము, ఇలా ఐటమ్స్ అన్నీ మేము అనుకొని తీసుకురావడం జరిగింది. ఈ నెలలో వనభోజనాలు సహజంగా చేస్తూ ఉంటాము. ఉసిరి చెట్టు దగ్గర ఎందుకు చేయాలి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఈ నెల మొత్తంలో ఆ ఉసిరి చెట్టులోనే ఉంటాడనమాట. అమ్మవారికి ఇష్టమైనది బాగా ఇష్టము, శివకేశవులకు కూడా ఈ నెల బాగా ప్రీతికరమైంది. ఉసిరి చెట్టు కింద మనం భోజనం చేయడం వల్ల ఆ చెట్టు నుంచి వచ్చే గాలి కానీ లేదు అంటే ఆ ఉసిరికాయతో చేసిన ఏమైనా తినడం వల్ల కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తే మనం ఆమ్లాన్ని బాగా వాడచ్చు. అన్ని రకాలుగా ఇట్లా భోజనం చేయడం వల్ల మంచి జరుగుతుంది. మా కృష్ణవేణక్క చెప్పినట్టు ఈరోజు మాకు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అయితే చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి అనుభవము ఇదేనండి. మా శ్రీ నాగలింగేశ్వర స్వామి టెంపుల్, మా కాలనీ టెంపుల్ ఇది. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. సో మా టెంపుల్లో మేము ఎవ్రీ ఫ్రైడే కూడా లలిత అమ్మవారి పారాయణం అయితే చేసుకుంటాము. కార్తీక మాసం కాబట్టి ఇలా ఒకరోజు కార్తీక వనభోజనం లాగా ఒక పాట్లక్ లాగా అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా కన్నయ్య కూడా ఈరోజు కృష్ణవేణి అక్క వాళ్ళ అమ్మాయి లాస్యతో చాలా ఎంజాయ్ చేసిండు, మంచిగా ఆడుకున్నాడు. వాడు కూడా ఈరోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది మాకు. ఇలా ఆధ్యాత్మికంగా అందరం కలిసి లలితా పారాయణం టీంలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఆధ్యాత్మికంగా మేమే ఫుడ్ ఒక్కొక్కరం ఒక్కో ఐటెం తీసుకొని వచ్చి ఇలా అందరం కలిసి ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని తినడం అయితే ఒక మంచి విషయం, మంచి అనుభవంగా నేను భావిస్తున్నాను. తినడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా అందరం ఐడియాస్ అవి పంచుకొని అలా కాలక్షేపం చేయడం జరిగింది. ఇలా అందరం కలిసినప్పుడు కొన్ని కొన్ని ఐడియాస్ కానీ ఇంకేవైనా విషయాలు పంచుకుంటే అదొక మంచి అనుభవము. తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అందరూ కూడా కార్తీక వనభోజనాలకి వెళ్ళి అందరూ కూడా ఆధ్యాత్మికంగా పాలు పంచుకోండి.